ఫ్యామిలీలో కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకున్న వాళ్ళు పట్టుకోండి సీక్రెట్ గానే. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు. సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి. సో ఒక యూట్యూబ్ లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు ఆ సీట్ ను కొనేస్తున్నాడు. సో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక జేసీబీ డ్రైవర్ గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అంటే అండర్ గ్రౌండ్ లో కొన్ని బంగారంతో అంటే వాడు బాత్రూమ్ కూడా కొమ్మట్లో వెళ్తున్నది క్లియర్ కట్ గా చూపించాడంటే సిబిఐ ఆఫీసర్ కన్నా ఎక్కువ శంకర్ గారు రీసెర్చ్ చేసినట్టున్నారు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడి. సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కది. ఇది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే. సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరి గ్రీన్ భారతీయుడు. సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు. సో ఈ టెక్నికల్ గా కెమెరా వర్క్ గానీ కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ గానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మనం బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ గారు ఆయన యాక్టింగ్ అంటే లాస్ట్ సెంటిమెంట్ సీన్లు ఏవైతున్నాయో ఈ సినిమాలో మళ్ళీ శంకర్ గారు మన సిద్ధార్థ గారిని చూసాం. సో సినిమా విషయానికి వస్తే కనుక కొన్ని సీన్లు అసలు గూస్ బంప్స్ అంటే ఈ ముసలో నేను చూస్తాను రా బాబు చూడలా చచ్చిపోతాను అనుకునే లోపల లాస్ట్ ఒక 20 నిమిషాల తర్వాత నిజమైన కమల్ హాసన్ గారు చూపించారు అనమాట. కొన్ని యాక్షన్ సీన్స్ చాలా కష్టపడ్డాడు. సో మెట్రో సీన్లు కానీ ఫైట్ సీన్లు కానీ కొన్ని చాలా బాగున్నాయి చెప్పాలంటే. శంకర్ గారు మార్క్ అనిపించింది మూవీ నిజంగా చెప్పాలంటే జెన్యూన్ గా చెప్పాలంటే శంకర్ గారు కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ కోఆర్డినేటర్ పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బస్ లేదు అసలు. బాస్ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే అమ్మచ్చని చిలకలు తోడుంటే సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు, క్రియేటివిటీ గా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. వాడు పట్టిస్తే ఒక లంచం కూడా దొరుకుతాడు అని. ఎవడు పట్టిస్తాడంటే అంత ఎవడో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో మెయిన్ పిల్లర్స్ కమల్ హాసన్ అండ్ సిద్ధార్థ అందరూ కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలా మంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉంటారు అనమాట. ఓవరాల్ గా చెప్పాలి అంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో పట్టుకుంటున్నారు. ముందు వాళ్ళు తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఈ పార్ట్ 3 చూపిస్తే జనాలకు ఎక్కింది.